హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. మరో కొత్త మూవీ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఆ మూవీ ఏంటంటే మన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఆయన కొత్త సినిమాది, అదే కాకా అనమాట. ఇది ఒక ఫుల్ పేరు అయి ఉంటుంది సినిమాలో చిరంజీవి గారిది. బట్ మూవీ టైటిల్ కోసం అది అబ్రివేషన్గా మార్చి కొంచెం ఇంపాక్ట్ కూడా ఉండాలి కాబట్టి అలా పెట్టారనమాట. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి బాబీ గారు. ఆల్రెడీ వాల్తెరు వీరయ్య తీసి ఆయనతో ఒక హిట్ ట్రాక్ మీద అయితే ఉన్నారు. అండ్ మళ్ళీ ఈ కాంబినేషన్లో అయితే సంక్రాంతికి మళ్ళీ రాబోతుంది చిరంజీవి గారి సినిమా. సో గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఒక 3 minutes అయితే ఉంది గ్లిమ్స్. చూశాక నాకేమనిపించింది, ఆ గ్లిమ్స్ చూశాక ఎలా అనిపించింది, అలా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అండ్ తర్వాత మ్యూజిక్ ఎలా అనిపించింది, తమన్ గారిది గ్లిమ్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అండ్ ఈ సినిమా మీద మార్కెట్లో ఎలాంటి బజ్ ఉంది, అలాంటి డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ ఛానల్కి కానీ ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. హానెస్ట్ పబ్లిక్ పల్స్ని క్యాచ్ చేసేది సినీ గ్లిమ్స్ మాత్రమే. మేము కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాం కానీ ఎవరిని ఏది కెలుపుకొని కంపు చూసుకుని ఇలాంటి టైప్స్ కాదు. జెన్యూన్ రివ్యూస్ ఇస్తాం. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు గ్లిమ్స్లో ఏముందో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఒక 3 minutes గ్లిమ్స్లో దాదాపు 2.5 minutes వరకు చిరంజీవి గారిని చూపించరు. ఓన్లీ ఆయన నడుచుకెళ్ళే షార్ట్స్ కానీ, ఆయన బ్యాక్ సైడ్ నుంచి చూపించే షార్ట్స్ కానీ, ఇలాంటి షార్ట్సే చూపిస్తారు. అండ్ ఈ షార్ట్స్ అన్నీ ఒక రొయ్యల్ ఫ్యాక్టరీ అనొచ్చా మేబీ. అక్కడ రొయ్యల్ క్లీన్ చేస్తూ వర్కర్స్ వాళ్ళందరూ ఉంటారు. అండ్ ఈయన చుట్టుపక్కల ఉండే ఒక కీ క్యారెక్టర్స్ వరకు అయితే ఇంట్రడ్యూస్ చేశారు గ్లిమ్స్లో. గెటప్ సీన్ గారు కావచ్చు, ఇంకోళ్ళు ఎవరో 2-3 ఉన్నారు, నేను పేర్లు మర్చిపోయాను, సారీ. బట్ ఈ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట గ్లిమ్స్లో. అండ్ ఈ క్యారెక్టర్స్ సినిమాలో ఆయనకి క్లోజెస్ట్ క్యారెక్టర్స్గా కూడా ఉండొచ్చు. అందుకనే మేబీ ఈ గ్లిమ్స్లో రివీల్ చేశారు. అండ్ ఒక 2 minutes 30 seconds తర్వాత చిరంజీవి గారు గెటప్ సీన్ గారు చిరంజీవి గారికి ఒక తాళాలు ఇస్తున్నప్పుడు, ఆ తాళాలు వాటర్లో పడినప్పుడు ఈయన ఆ రొయ్యలు ఏదైతే క్లీన్ చేస్తుంటారో కొంచెం డీప్గా ఉంటుంది కాబట్టి అందులో పడిపోతే ఈయన దాన్ని ఒక మ్యాగ్నెట్ యూస్ చేసి ఆ తాళాలు తీస్తారు. ఆ తాళాలతో పాటు ఆ వాటర్లో నుంచి కొన్ని గన్స్ అతుక్కుని అయితే వస్తాయి అనమాట. ఈ పాయింట్లో చిరంజీవి గారి ఎంట్రీ జరుగుతుంది గ్లిమ్స్లో. సో ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్గానే అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ గ్లిమ్స్ అంతా ఒక 3 minutes ఉంటుంది. అండ్ లాస్ట్ 30 secondsలో చిరంజీవి గారిని చూపిస్తారు. ఆయన గెటప్ కూడా కొంచెం ఏజ్కి తగ్గ గెటప్, పెద్ద గెటప్ లాగా అనిపించింది. సో నేను డబుల్ యాక్షన్ అయితే అనుకుంటున్నాను సినిమా. అండ్ మోస్ట్ ఆఫ్ ద మా మీడియా రిసోర్సెస్ ఆల్రెడీ డబుల్ యాక్షన్ అని కన్ఫర్మ్ చేసింది. ఒకటి రొయ్యల్ వ్యాపారి క్యారెక్టర్ ఉంటుంది, ఇంకోటి అయితే ఏదో మాఫియా క్యారెక్టర్ ఇలాంటిది ఉండొచ్చు అనమాట సినిమాలో. ఒక 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి చిరంజీవి గారిది, డబుల్ యాక్షన్ అనమాట. అండ్ ఇలా ఒక గ్లిమ్స్ అయితే ఎందుకు వస్తుంది. ఈ గ్లిమ్స్కి తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టే ఉంది కానీ బాగుంది, అలా ఉందన్నమాట. సో పర్వాలేదు, ఎక్కడో విన్నట్టు అక్కడక్కడ విన్నట్టు అనిపించిన ఆ అట్మాస్ఫియర్కి అయితే సెట్ అయింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ డిఓపి బాగుంది, ఆ ఆర్ట్ డైరెక్షన్ బాగుంది, ఆ సెటప్ చేసిన యూనిట్ సెట్ వేసినట్టు ఆ సెటప్ చేసిన ఆర్ట్ అంతా కూడా బాగుందన్నమాట. ఓవరాల్గా గ్లిమ్స్ అయితే పర్వాలేదు అనిపించింది, నాకు బాగుంది అనిపించింది. చిరంజీవి గారిని కొంచెం ఫ్రెష్ లుక్లో చూసినట్టు అనిపించింది. బట్ ఇది ఫైనల్ జడ్జ్మెంట్ కాదు, ఇంకా టీజర్ రావాలి, ట్రైలర్ రావాలి, అప్పుడు చిరంజీవి గారు కంప్లీట్గా న్యూ లుక్లో ఉన్నారని తేలుతుంది. అప్పటి వరకు ఈ గ్లిమ్స్ వరకు అయితే ఒక కొత్త లుక్లో అయితే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా తర్వాత పార్ట్స్ ఏమున్నాయంటే ఈ గ్లిమ్స్లో ఒక కీ చైన్ అయితే బాగా ఫోకస్ చేశారు గ్లిమ్స్లో. ఐ లవ్ యూ డాడ్ అని ఉంటుంది ఆ కీ చైన్ మీద. సో మేబీ చిరంజీవి గారే తండ్రి కొడుకులుగా నటించవచ్చు, మేబీ ఏజ్ ప్రాబ్లం వస్తుంది, లుక్ ప్రాబ్లం వస్తుంది అంటే వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు. ఒక 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ మధ్య ఈయన డబుల్ యాక్షన్ నడిపిస్తూ కూడా ఒక స్టోరీ రాయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఈ కిచెన్ నుంచి ఒక ఇంపార్టెంట్ హింట్ అయితే రిలీజ్ చేశారు, ఇదేదో ఫాదర్ సన్ స్టోరీ రిలేటెడ్ స్టోరీలో ఉండొచ్చని. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ మూవీకి మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు కమల్ హాసన్ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ జైలర్లో, విక్రమ్లో వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళ చుట్టూ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేస్తూ, ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ వీళ్ళు సింపుల్గా సినిమాలో నడుస్తూ వెళ్ళిపోయేటట్టు తీసి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమాలు హిట్ అయ్యాయి కదా. ఇప్పుడు అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారు చిరంజీవి గారికి కూడా. అండ్ మేజర్ ఛాలెంజ్ ఇక్కడే వస్తుంది, ఎందుకంటే జైలర్ 2 ఇప్పుడు అక్టోబర్లోనో ఎప్పుడో వస్తుంది. సో సిమిలర్ అదే ప్యాటర్న్గా ఇది కూడా తీశారనుకోండి, జస్ట్ రజనీకాంత్ గారిలా నడిపించుకుంటూ చిరంజీవి గారు కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ చేయగలరు కాబట్టి ఆయనతో 4-5 పర్ఫార్మెన్స్లు డ్యాన్స్లు ఇచ్చి ఇదే టెంప్లెట్ వాడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సినిమాకి. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే జైలర్ 2 వస్తుంది కాబట్టి యాస్టీస్ సేమ్ టెంప్లెట్ అంటారు. ఇది ఒకటైతే గమనించుకోవాలి సినిమా యూనిట్ వాళ్ళు. ఓకే, మనకి ఇంకా టెంప్లెట్ తెలియదు కాబట్టి నాకు చూస్తున్నంతసేపు గ్లిమ్స్ ఇదే మోడల్ లాగా అనిపించింది, అంటే ఈ జైలర్ టెంప్లెట్ లాగే అనిపించింది అనమాట. అందుకని నేను ఇది చెప్తున్నాను. సో చూద్దాం ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో, సినిమా నుంచి వచ్చే మెటీరియల్ ఇంకా
ఎలా ఉండబోతుందో అప్కమింగ్ డేస్లో. సో లెట్స్ సీ. గ్లిమ్స్ అయితే బాగుంది. ఐ హోప్ మీకు ఎలా అనిపించిందో గ్లిమ్స్ కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో కొత్త సినిమా టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్. బై బై.